It's hard for me to let go, but I think that I'm finally feeling good again. So hard 'cause I loved you, but I'm finally feeling like myself. All of the wounds that were opened by you are now closing. I finally know how to live without hurting myself. I think that I am moving on 'cause I do feel less broken. I needed a sign, this is a sign that I'm healing. I'm finally healing from you. I'm finally healing from you. వెల్కమ్ బ్యాక్ గైస్, వన్ మోర్ డే. జిస్పా నుంచి యాక్చువల్గా ఈరోజు ఇక్కడే మళ్ళీ సెకండ్ డే స్టే అనుకున్నాం, బట్ లక్కీలీ అక్కడ ఎలా చేస్తున్నారంటే టైం 12 o'clock అయింది. ప్యాంగ్ అయితే ఈరోజు రీచ్ అవ్వలేం. సో వీఆర్ థింకింగ్ ఆఫ్ స్టేయింగ్ ఇన్ సార్చు టుడే. అంటే ఇక్కడ నుంచి అది 90 kilometers, బట్ గూగుల్ ఈజ్ షోయింగ్ 3 hours 30 minutes. సో వీఆర్ గోయింగ్ దేర్. అగో విక్కీ బాయ్ అక్కడ ప్యాక్ చేస్తున్నాడు తన బైక్కి. మేము అది ఆల్ సెట్. సో వీఆర్ రెడీ టు టేక్ ఆఫ్ ఫ్రమ్ హియర్. I'll see you on the road. So we're starting now to Sarchuki సేఫ్గా వెళ్ళాలని we're hoping, because we don't know the situation. ఇప్పుడే ఒకళ్ళని అడిగాము, they said that we are good to go. Army people are allowing us to go ahead, so we have started. It's a good place and we are going through those hills now, which are the snow caps mountains. చూడడానికి కిక్కే వేరు. గైస్ యాక్చువల్లీ మేము ఆల్రెడీ 1 day ఇక్కడ జిస్పాలో స్టే చేసాం, బికాజ్ ముందు ఆర్మీ పీపుల్ వాళ్ళు రోడ్ బ్లాక్ చేశారండి బికాజ్ ఆఫ్ స్నో. సో వీ హ్యాడ్ టు స్టే హియర్. ఇది సెకండ్ డే, అండ్ సెకండ్ డే కూడా ఆఫ్టర్నూన్ స్టార్ట్ అవుతున్నాం. వీ స్టేడ్ ఎట్ ఎ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్, హిమాలయ హోమ్ స్టే అని. 1000 rupees మా 3 members చార్జ్ చేశారు పర్ సింగిల్ రూమ్. స్టే హ్యాస్ 2 buildings అండ్ రోడ్కి అవతల పక్క రివర్ ఉంది. ఆ హోమ్ స్టే డ్రోన్ షాట్ని ఇప్పుడు చూడండి. It's just another doorway to open up and see what kind of lifeline will be waiting there for me. I need to bury all these fears and let them fade away. I'm not scared, I'm prepared. ఎవరు మనోడే? ఓ విక్కీ బాయ్, డాన్సింగ్ బాయ్. మ్యాడే కానీ లెఫ్ట్లో వెళ్ళాలంటే భయం వేస్తుంది నాకు, ఎటు నుంచి రాయి పడుతుంది అని. చూడంటే ఫ్రెష్గా మొత్తం చాలా లూజ్గా ఉంది మొత్తం. రైట్కి వెళ్తే రోయా, లెఫ్ట్కి వెళ్తే రాయా. ఫ్రంట్ బ్రేక్ మీద వదిలేసాను ఫ్రెండ్ ఇందాకలో చెయ్య అంటే ఫార్మాలిటీకే తప్ప, వేస్తే పికప్ మళ్ళీ నువ్వు నన్ను ప్లీజ్ పిక్ మీ అప్ ఫ్రెండ్ అంటాను నేను. ఓ ఓ ఓ స్లో డౌన్. మేబీ ఇంకా ముందు ఉంటుంది వాటర్ ఫాల్. వంగని చూస్తే ముందుకు వెళ్ళిపోతాను ఫ్రెండ్ కిందకి డైరెక్ట్గా. బ్రో చాలా ప్యూర్గా ఉంది కదా ఇక్కడ వాటర్. ఇందాక అక్కడ మీద చాలా బాగుంది. అది స్నో అలా కరిగి వాటర్ ఫాల్ చాలా ఫ్లో మేగడలా ఉంది, కానీ కింద చూడు అంత ఫ్లోలో వాటర్ వస్తుంది ఫుల్ స్పీడ్లో. చాలా అసలు పెద్ద గొయ్య. నువ్వు దిగితే ఇంకా ఇక్కడ నుంచి లారీ మాట్లాడుకోవాలి. గురు క్రాసింగ్ గురు. బ్రో మీరు ఆగండి ఫస్ట్ నేను వెళ్ళాలా? సేఫేనా? మీరు ఆగండి మీరు అంతే కదా. ఓ చాలా హెవీ ఫ్లో ఉంది ఇక్కడ, చాలా హెవీ ఫ్లో ఉంది. సాక్స్ పక్క అయిపోయింది.
ఆగి సాక్స్ చేంజ్ చేసుకుంటాను, ఆగండి. వచ్చే అక్కడ రైట్కి వెళ్ళిపోయావు నువ్వు కూడా. ఓకే క్లియర్ బ్రో బాగానే వస్తున్నాడు రా బ్రో, బాగానే. అరే అయిపోయాడు అన్న వెంటనే సెకండ్లో అయిపోయాడు. నువ్వు వెళ్ళిపో, ముందుకెళ్ళిపో. వాటర్ వెళ్ళిపోయింది, చాలా డీప్ ఉంది అక్కడ. आना है क्या? राइट से आ जाओ, राइट से. बढ़िया बढ़िया बढ़िया, गुड वन. లారీలు సరదాగా వస్తున్నాయి మై ఫ్రెండ్. भाई आगे चलो आगे चलो. भाई क्या हुआ? अरे ब्रो వాటర్ క్రాసింగ్ ఏం లేదు గురు. దా చిన్నదే వచ్చావా? గురి పొగ వదలట్లేదు, బాగా క్లౌడ్స్ వదిలేస్తుంది ఏకంగా. ఇగో 2-3 క్లౌడ్స్ వెళ్ళిపోయి గాల్లోకి, బ్లాక్ క్లౌడ్స్. ఎన్ని కార్స్ ఉన్నాయి చూడు బ్యాక్. అక్కడ చూడు క్రేజీ. ఆ స్నో క్యాప్స్ ఎప్పుడు ఎంటర్ అవుతామని వెయిట్ చేస్తున్నాను నేను. ఎందుకు ఎక్కామంటాను తర్వాత, అది ఆ సౌండ్ రాలేదు. గైస్ దీపక్ తాల్ రీచ్ అయ్యాం. చాలా బాగుంది, బ్యూటిఫుల్ ప్లేస్. యాక్చువల్గా మధ్యలో వ్యాలీ చాలా బాగా కనిపిస్తుంది, మీరు డ్రోన్ షాట్స్లో చూడండి. It's hard for me to let go, but I think that I'm finally feeling good again. Suddenly it started raining, so we should move faster from here. Guys, పదండి వెళ్ళిపోదాం. ఏమైంది? లోపల పెట్టాడు రెయిన్ కవర్, అది మొత్తం బాయ్. చలో చలో జల్దీ నికాలు. గైస్ అందరూ శ్రీనగర్ మీద నుంచి వస్తారు ఎక్కువ మంది, బట్ మేము మనాలి నుంచి వెళ్తుంటే రివర్స్ ఎందుకు వెళ్తున్నారు అంటున్నారు. బట్ వీఆర్ డెఫినెట్లీ హ్యావింగ్ ఫన్, వీ ఆల్రెడీ స్టార్టెడ్ హ్యావింగ్ ఫన్. ఆల్టిట్యూడ్ అలవాటు చేసుకోవడానికి అట్నుండి అయితే ఈజీ అంటారు, బట్ వీఆర్ ఛాలెంజింగ్ అండ్ వీఆర్ హ్యావింగ్ రియల్ ఫన్ నౌ. గైస్ నో అదర్ ఆప్షన్, లెట్స్ గో, లెట్స్ డూ ఇట్. ఈసన్ రైస్. ఓ బ్రో బ్రో బ్రో, కూల్ డౌన్ రిలాక్స్. కొంచెం సెంటర్ చాలా బాగుంది, ఈజీ. బట్ ఇట్ సైడ్ లొకేషన్ అయితే మ్యాడ్ షిట్. అటు చూస్తే ఇలా పడిపోతాం అక్కడ సరదాగా. బ్రో వాటర్ చూడు క్లియర్గా ఇక్కడ నుంచి రాళ్ళు కనిపించేస్తున్నాయి. బ్రో ఇక్కడ స్లిప్ అవుతుంది చూసుకో. ఓకే డన్. ఆల్ గుడ్. రిక్కిపోయా సేఫా? గైస్ ఇట్ స్టార్టెడ్ రైనింగ్ హెవీలీ అండ్ ముందు స్నో పడుతుందని చెప్తున్నారు. ఏమైంది? చిన్న స్లో అయ్యి నువ్వు వెనకాల సిగ్నల్ ఇబ్బందులు ఇప్పుడు ఏం చేయకు, సైలెంట్కి వచ్చి గురు రైట్ అస్సలు రైట్కి వెళ్ళకు, రైట్కి వెళ్ళకు నువ్వు. నాకు స్పైడర్ సినిమా అయిపోద్ది, పడిపోతే వెనక్కి అయిపోయాను నేను. సేమ్ స్పైడర్ సీన్ ఫైనల్ డెస్టినేషన్ సీన్ అయిపోద్ది, వన్ బౌన్స్ అయితే మనకి. గైస్ స్నోఫాల్ స్టార్ట్ అయింది చెప్పినట్టే, అండ్ ఇక్కడ నుంచి టెంపరేచర్ చాలా డ్రాప్ ఉంది అండ్ ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. నేను ఈ రబ్బర్ గ్లౌస్ తీసుకున్నాను విచ్ లోపల ఫ్రీజ్ అయిపోతున్నాయి. సో నో అదర్ ఆల్టర్నేటివ్, రెయిన్ పడుతుంది దానివల్ల. అండ్ ఇక్కడ నుంచి బారారాజా పాస్ ఎంటర్ అవబోతున్నాం అండ్ టెంపరేచర్స్ ఆర్ గోయింగ్ టు డ్రాప్. చాలా డిఫరెన్స్ తెలుస్తుంది ఆల్రెడీ. అండ్ స్నోఫాల్ విచ్ ఈస్ హిట్టింగ్ అస్. స్లో నీకు క్లియరా? నేను క్రాస్ అవ్వలేను ఇక్కడ, ఎలా దాటుతాను ఇక్కడ మొత్తం స్నో. బ్రేక్ వేసాడు మనోడు కానీ మాకు రూట్ లేదు, రావాలి ఎక్కించి. గైస్ ఫైనల్లీ స్నో రోడ్డుకి అటు ఇటు స్టార్ట్ అయింది అండ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఒకవైపు సరదా తీరిపోతుంది బట్ ఇట్స్ క్రేజీ ఫీల్. వైజాగ్ నుంచి పడిపోతుంది స్నో లోపలికి. వైజాగ్ కొంచెం ఓపెన్ చేశాను. చలో విక్కీ బాయ్ సేఫ్గా రమ్మని బ్యాక్ సైడ్ వస్తున్నాడు లేదు తెలియట్లేదు అసలు. మనం చూడలేము బ్యాక్, ఇప్పుడు బ్యాక్ తిరిగితే నాకు అవ్వదు అసలు. షీట్లో అయిపోతుంది లోపల.
గోప్రోతో నేను సాహసం అనే చెప్పాలి ఇప్పుడు రికార్డ్ చేయడం ఛార్జింగ్ పెట్టి. గోప్రోలో జీవితంలో ఆడుకుంటున్నాను ఇప్పుడు గోప్రోతో. లెట్స్ డూ ఇట్. బ్రో స్టోన్స్ అండ్ వాటర్ ప్లస్ స్నో క్రేజీ ఫామ్. నాకు అక్కడ పడిపోయినా తెలియదు మనకి. చూసుకో కంప్లీట్ స్నో పెద్దది అయిపోతుంది, పెద్ద పడుతున్నాయి. ఫ్లవర్ షేప్లో ఉన్నాయి కదా స్నో. లెట్స్ గో. ఓ ఇంకా డైరెక్ట్ కొండలో క్లౌడ్స్లో వెళ్ళిపోతున్నాం. నిన్న జిస్పా దగ్గర స్టే చేసింది మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ ఇన్ మై లైఫ్ అనుకున్నాను నేను స్టే చేసింది. బట్ ఈరోజు ఇదే చూస్తుంటే ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇట్ ఈస్ నాట్ ఈజీ బట్ నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఇది మాత్రం డెఫినెట్గా. గైస్ ఇట్స్ స్నోయింగ్ హెవీలీ నవ్. మీకు కెమెరాలో కనిపిస్తుందో తెలియదు కానీ స్నో అయితే చాలా ఎక్కువ పడుతుంది. అండ్ చిన్న పువ్వుల్లో ఉన్నాయి ఫ్లవర్ షేప్లో. లక్కీలీ యూ గాట్ ఎ స్టాప్ హియర్, ప్లేస్ టు సిట్. ఇట్స్ వామ్ ఇన్సైడ్, బెటర్గా ఉంది. ప్లీజ్ బ్రో. ఎలా ఉంది ఇది లేకపోతే మన పరిస్థితి ఏంటి ఇప్పుడు? అయిపోయినట్టే, ఫినిష్. సింగిల్ షాట్ ఫినిష్. మాట్లాడలేవు కెరియర్ ఫినిशिंग हो भाई. ये नहीं होने से हमारा क्या वजह होगा उनका? क्या होगा हमारा? कुछ नहीं होगा हमारा. कुछ नहीं होगा. कुछ नहीं होगा. तो ये निकालो सब बाहर जाओ. ये निकाल के बाहर जाओ. अभी दिन जाएगा, मैं नहीं जाएगा. I used to sleep with open eyes. I used to breathe just to keep us alive. Now all I can see is we're drifting apart. I can't believe how it all turned dark. Bring me the light, bring me the light, bring me the light, bring me the light. Bus small break after that. Snowfall ఆగింది, so we have started immediately. Weather is good but చాలా చల్లగా ఉంది. యూ మస్ట్ బి ఏబుల్ టు గెస్ ద టెంపరేచర్. ఫోన్స్ అవేం పనిచేయట్లేదు మాకు. ఆల్ గుడ్ కదా. లెట్స్ గో. ఇంకా చాలా డిస్టెన్స్ ఉంది కదా, 60 or 50, 2 hours more. We are going up there now. So excited crazyగా, బట్ కొంచెం భయం కూడా ఉంది. భయం ఏం లేదు, ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉంది. ఓ వచ్చింది గురు. బ్రో మన అనకాకొండ ఇంత చూడలేదు బ్రో. Guys, there is heavy snow ahead and we are so excited. Obviously guys, because చూడండి అసలు చుట్టుపక్కల క్రేజీ, అసలు ఎటు చూసినా స్నో కనిపిస్తుంది. అండ్ దిస్ ఈజ్ అన్బిలీవబుల్. చెప్పడానికి నోబడీ కెన్ డిస్క్రైబ్ దిస్. వీడియో గేమ్ గ్రాఫిక్స్లో అనిపిస్తుంది నాకైతే. బికాస్ సమ్మర్ లదాఖ్ ఎక్స్పీరియన్స్ కోసం వచ్చాం, బట్ దిస్ ఈజ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ విచ్ వీ కెన్ గెట్. డ్రై ఐస్ విక్కీ బాయ్. వెనక అక్కడ ఉన్నాడు విక్కీ బాయ్. అయితే ఓవర్టేకింగ్ రాస్తే పీచే జల్దీ ఆనా విక్కీ బాయ్. కింగ్ షేట్ బ్రో. ఇంజిన్ చాలా వేడిగా ఉంది కానీ చూడు. గైస్ మీకోసం డ్రోన్ షాట్స్ తీయడానికి ఇక్కడ గ్లౌస్ తీసాను అండ్ ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్. వైలెట్ కలర్గా మారిపోతున్నాయి. ఇట్స్ హారబుల్. మీన్ వైల్ నేను నా ఇంజిన్ పట్టుకొని వామ్ ఫీల్ అవుతాను. యూ గైస్ చెక్ అవుట్ ది డ్రోన్ షాట్స్. It's just another doorway to open up and see what kind of lifeline will be waiting there for me. I need to bury all these fears and let them fade away. I'm not scared, I'm prepared to find myself again. I wanna fly over mountains, I wanna reach the end. Guys, it's freaking cold here.
This GoPro has stopped working because of this temperature. Batteries are getting drained quickly. Even my mobile battery is getting drained very quickly. గైస్ ఐ వుడ్ డెఫినెట్లీ సజెస్ట్ మీరు బెటర్ గ్లౌస్ తీసుకురండి. నేను ఆ మిస్టేక్ చేశాను. నార్మల్ రైడింగ్ గ్లౌస్ సరిపోవు అండ్ లోపల ఈ రబ్బర్ గ్లౌస్ అయితే అస్సలు సరిపోవు. డెఫినెట్గా మనీ ఇన్వెస్ట్మెంట్ అనుకోకుండా దీన్ని అయితే మాత్రం మెయిన్ ప్రయారిటీ కింద తెచ్చుకోండి వెన్ యూఆర్ కమింగ్ హియర్. Okay, let's blast! Woo! Change. కడుగుతుంది వాటర్. ఓ ఫాస్ట్గా దిగు. నేను రైట్ సరిగా దిగు. నేను అక్కన ఫోటో కోసం ఎక్కాను. గైస్ గూగుల్ 3.5 hours 4 hours చెప్తుంది, బట్ ఇవన్నీ కన్సిడర్ చేయదు. స్నో, ఈ రెయిన్ అవన్నీ కన్సిడర్ చేయదు. ఇట్ విల్ టేక్ ఏ లాట్ ఆఫ్ టైం. డిఫరెన్స్ అయితే చాలా ఉంటుంది ఈ టెరెన్స్ మీద వచ్చాక. వెళ్ళిపోయి మధ్యలో నుంచి యాక్చువల్గా రైట్గా ఉంది. నువ్వు ఆగు, వెళ్ళదు రైట్ బాగుంది. నేను వెళ్తున్నాను. ఇది చాలా గట్టిగా ఉంది. ఇది బాగుంది. స్లోగా రా. యాక్చువల్గా క్లచ్ మీద వచ్చి బ్రేక్ వేయలేదు. అందుకే బ్రేక్ వేసింటే పడిపోతున్నాయి. లేదు గైస్ లదాఖ్ అంటే డ్రీమ్ రైడ్ అంటారు చాలామంది, అండ్ దేనికైనా ప్రిపేర్ అయి ఉండాలి అంటారు. దిస్ ఈజ్ ద ప్రూఫ్. ఇప్పుడు స్నో అయితే కంప్లీట్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు. క్రేజీ ఉంది కానీ స్నోలో డ్రైవ్ వాడు పడిపోతాడు. వాడు చెప్పి ఫ్రంట్ బ్రేక్ వేయద్దు, విక్కిపోయినాడు. ఫ్రంట్ బ్రేక్ ఎందుకు వేస్తాడు మరి తెలీదు. వావ్ బ్రో, సీరియస్లీ క్రేజీ. ఆహా, ఓహో, మ్యాడ్. ఇంక వైట్, మొత్తం వైట్ స్క్రీన్స్. ఇంకా ఎలా వైట్ స్క్రీన్ అలా వచ్చింది బ్రో. షిట్ క్రేజీ బ్రో. మనకి ఇది ఎలాగొని చూడు అసలు. ఇక్కడ మ్యాడ్ డ్రోన్ వారి వెనక అసలు ఆపకూడదు బ్రో. ఇక్కడ రైట్ క్లియర్గా ఉంది, అటు నుండి ఏం రావట్లేదు. సో దిగుతారు. గైస్ సపోర్ట్ మీ బై సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. అండ్ లాస్ట్లో జిస్లో వీడియోస్ పెడతాను, అవి మాత్రం మిస్ అవ్వకండి ఎండింగ్ ఆఫ్ దిస్ వీడియో. అట్నుండి బ్రో దింపాలి బండి. దింపేస్తాను నేను. ఆపదు, దింపద్దు. లెఫ్ట్కి వచ్చి అక్కడ ఆపోజిట్లో ఇద్దరు స్టక్ అయిపోయారు. బ్రాంచ్ అవుట్ అయిపోయారు. ఫాలో మై ఫుడ్ స్టెప్స్ మై ఫ్రెండ్. అక్కడ లేదు, వేరే స్టక్ అయిపోయింది.
వీడినాడు కొంచెం ముందుకెళ్తే వెళ్ళిపోతాం. లేదు వెనక వెళ్ళిపోవచ్చు, తోడ ఆగే. వీడు ఇప్పుడు వచ్చాడు గురు. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ. నువ్వు నాకు చెప్పు. వాడు బాగా అలా వదిలేడు తెలుసు. అక్కడ లారీ కదిలిపోతున్నాయి. లారీ అన్ని లారీ వెనక్కి వచ్చేదా ఉన్నాయి. స్లో. నువ్వు వస్తున్నావు వెనక. గురు పై వరకు లారీలే గురు. గురు గురు రైట్ సైడ్ చూడు గురు, ఫ్రోజన్ లేక్. కొంచెం రైట్కి వెళ్తాను నేను. వ్యూ కోసం వెళ్తున్నాను నేను రైట్కి. ఓ ఫక్, ఫ్రోజన్ లేక్ ఫక్. ఆడేటి వెళ్ళిపోయాడు. ఓ గురు రాయి చూసావా? ఆగమన్నా ఆడెళ్ళిపోయాడు. థ్యాంక్ యూ. గైస్ దీపక్ తాల్ సూరజ్ తాల్ ఇది సమ్మర్స్లో చాలా బ్యూటిఫుల్ ప్లేస్. ప్యాంగాంగ్ లేక్లో బ్లూ వాటర్స్ ఉంటాయి ఇక్కడ. బట్ రైట్ నౌ ఇట్ ఇస్ ఫ్రోజన్. క్రేజీ ఉంది. గోడి అమ్మ గురు ఒకసారి చూడు, రైట్ చూడు. ఓ రే 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 గురు గురు ఏమైంది అడిగి? వాడికి పర్లేదు, అది రోడ్డు మీద వెళ్ళక్కర్లేదు, మట్టి వేసాక అదే స్లో మీద వెళ్ళిపోదాం అంటున్నాడు. టైమ్ 6:30 now. We are too late because of the weather. We had to stop at many places. All good. త్వరలో అయితే దిగిపోతాడు అయితే. అదే రా చివరు అరగంటలో దిగిపోతాం. బట్ ఆ లారీ పరిస్థితి ఏంటి? పడిపోయింది ఇవి. పాపం గురు. అరే దీనివల్ల ఇప్పుడు మొత్తం స్ట్రక్ కదా, వెనక ఇంకేమీ రాలేవు కిందకి. వెళ్ళిపోతారా? వెనక లారీ అయిపోయిందిగా. ఓకే జమ్మూ కాశ్మీర్ లారీ ఇవి పడిపోయాడు. అలాగ వెళ్ళేటప్పుడు పాపం గురు నిజంగా. వీళ్ళందరూ హెల్పింగే ఉన్నారు. నేను వెళ్తాను. అది జారలేదు. ఇక్కడ చూసుకొని వెళ్దాం స్లోగా. లెట్స్ గో. ఏం జారదు. నేను వెళ్ళిపోతున్నాను కదా సెంటర్. లాస్ట్కి వచ్చినప్పుడు సెంటర్కి వచ్చి రైట్ నుంచి చెప్పి స్లో అంటాడు వెళ్ళిపోయి. నీకు హైలైట్ చెప్పనా, చాలా దగ్గరికి వచ్చింది కాబట్టి. దగ్గర కంటే ఇంక రోడ్ ఎంత నీకు ఇంకా మంచు ఎక్కడ తగలదు. మంచు అనేది నీకు లేదు. నీ లైఫ్లో మంచు లేదు. గురు కనిపించాను. గురు పడవ గురు నాకు అల్లకే కనిపించట్లేదు. ఏమి ఫైనల్లీ సార్చు రీచ్ అయ్యాం ఆఫ్టర్ క్రేజీ అడ్వెంచర్స్. ఇక్కడ సార్చు ఎంట్రీ ముందే చెకింగ్ అయింది. జస్ట్ ఎంట్రీ చేయాలి మన డీటెయిల్స్ అంతే. ఇక్కడ ఒక పెద్ద వాటర్ వాషింగ్ ఉంటుంది. నైట్ అయిపోయింది.
రాదొస్తున్నారు. ఫైనల్లీ సర్చు రీచ్ అయిపోయాం. కి బాయ్ హాయ్. పర్ వాట్ హ్యాపెండ్ ఇస్ ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గర దే రాసింగ్ ఏంటి కోవిడ్ రిపోర్ట్ అడుగుతున్నారు. సో అది చూపించే లోపల ఇట్ ఇస్ టూ కూల్. సో లక్కీగా మేము చేయించుకున్నాం. వి ఫౌండ్ సమ్ గుడ్ ఇన్ఫర్మేషన్ మనాలిలో. సో చేయించుకొని క్యారీ చేస్తున్నాం. ఫుడ్ తినేసి ముందు స్టే ఎత్తుక్కోవాలి వెళ్ళి. దట్ ఈస్ అవర్ ప్లాన్ ఫర్ టుడే. హారిబుల్ బట్ క్రేజీ రైడ్. చాలా ఎంజాయ్ చేసాం. విక్కీ భాయ్ आप ఎంజాయ్ किया? फुल एंजॉय ब्रो, फुल एंजॉय. पूरा स्नो में फुल स्नो. पूरा डांस कर रहे थे आप. बहुत. Stay tuned for that vlog. Yeah. So fun. I'm lost in a city, still so far from home.